హైదరాబాద్ లో దారుణ హత్యకు గురైన బ్యూటీషియన్ డెబోరా కేసులో సంచలన విషయాలన్నీ కూడా బయటపడుతూ ఉన్నాయి. 16 ఏళ్ల వయసులో తన కూతురిని ఇంట్లో నుంచి తీసుకెళ్లాడని, అప్పటి నుంచి తన వెంటపడి పెళ్లి చేసుకున్నాడంటున్నారు. మొదటి నుంచి తన కూతురిపై అనుమానం ఉండేదని, ప్రతిరోజు గొడవ పెట్టుకుని చివరకు తన కూతురిని చంపాడని ఆరోపించారు మృతురాలి తల్లి. మరిన్ని వివరాలు మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. కవాడిగూడ స్పా సెంటర్కు సంబంధించి మృతురాలు డెబోరా ఎవరైతే ఉన్నారో సో తన తల్లి తండ్రి ఉన్నారు. చాలా తీవ్ర భావోద్వేగంలో అయితే ఉన్నారు. ఈ సమయంలో మాట్లాడించకూడదు, కానీ అసలు ఏం జరిగింది, తన భర్త ఎలాంటి వాడు అనేది కూడా ఒకసారి తెలుసుకుందాం. అమ్మ, అసలు ఎట్లా ఉండేవాళ్ళు వాళ్ళిద్దరు? భర్త 16 సంవత్సరాలు అప్పుడు తీసుకొని పోయిండు అయ్యా. వాడు కిషన్ బాగులు ఉంటాడు. మేము అప్పుడు వీళ్ళు అఫ్జల్ గంజ్ కాడ ఉండేటోళ్ళం. మేము సారాజీ మ్యూజిక్ పక్కకి చెత్తవదర్లా నేను అన్న చిన్న పిల్లని ఎట్లా తీసుకుపోతా అని మీరు చెక్ పిఎస్లో కంప్లైంట్ పెట్టినాము. అప్పుడు వాడిని పట్టుకొచ్చి కోర్టుకి వేస్తే 2 సంవత్సరాలు జైలు వానికి అదే అయింది. కోర్టు చుట్టూ తిరిగిండు. మళ్ళీ జడ్జి ముందర ఏం మాట్లాడిండో తెలియదు అయ్యా. మళ్ళీ పిల్లని మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. తీసుకుపోయి మైనర్ గా ఉన్నప్పుడే వెళ్ళిపోయినాడు. మళ్ళా 2 సంవత్సరాలు కోర్టు చుట్టూ తిరిగి మళ్ళీ జడ్జి ముందర ఏం మాట్లాడిండో మళ్ళీ పోయి పెళ్లి చేసుకొని మంచిగా ఉంటాం మేము అది అంటే సరేలే మంచిగానే ఉంటారు అనుకొని పిల్లకు శ్రీమంతం ఘనంగా బంగారం పైసలు అన్నీ ఇచ్చి ఘనంగా చేసిన కిషన్ బాగులా చేసినాక 2 కొడుకులు కొట్టిండ్రు. మమ్మల్ని ఏం చేసింది, మా పరిస్థితి బాగాలేక మేము ఆడడం ఉంటే అప్పుల టెన్షన్లలో ఉంటే మమ్మీ నా దగ్గరనే ఇల్లు కిరాయి తీసుకో మమ్మీ, మా దగ్గరనే ఉండు నువ్వు అంటే ఆమె ఉన్నదికి పక్కకి ఇల్లు తీసుకొని ఉన్నాం మేము రూమ్ కిరాయికి. వాడు బాగా టార్చర్ పెడుతుండు మమ్మీ రాత్రిపూట. నాకు వాడు వద్దని వచ్చింది ఉన్నట్టు ఉండి. రాజు అంటున్నారు. అసలు ఆయన పూర్తి పేరు ఏంటి? దాని మొగన్ పేరు మాకున్న మొగన్ పేరు రాజు. అసలు ఎట్లుండేవాడు? తనతో గొడవలు పడేవాళ్ళు అని చెప్పి అంటున్నారు. వాళ్ళు చేస్తాడు సార్. వాడు మనుషుల ముందర మంచిగా ఉంటాడు. ఇంట్లో టార్చర్ పెడతాడు పిల్లని. మంది ఆ పిల్లగాని పెట్టుకున్నావు, వీన్ని పెట్టుకున్నావు, ఆటోని పెట్టుకున్నావు, అట్లా అని నిందలు వేసుకుంటూ వచ్చిండు. అనుమానం ఉండేది బాగా. ఇక అయినా కూడా మేము చెప్పుకుంటూ వచ్చినాం, అమ్మ పోనీ 2 పిల్లలు అయ్యింది విడిచిపెట్టి ఎక్కడ పోతావు, ఈ లోకం మంచిగా లేదు, మంచిగా ఉండు బిడ్డ ఇది కూడా చెప్పుకుంటూ వచ్చినాను నేను. లేదు మమ్మీ వానికి విడాకులు కావాలని నాకు అన్ని పోయి కోర్టుకి వేసుకుంది ఆమెనే. ఆమె మా అక్కనే సొంతం లాయర్ ఆడ ఉంటుంది, మన ఏడో సంతోష్ నగర్లో ఉంటుంది సుధా అని. ఆమెనే కేసు డీల్ చేస్తుంది. మేము చెప్పినాం కూడా అమ్మ ఇస్తే విడాకులు జల్దీ ఇప్పించేసేవంతోటి వద్దు అంటే వీడు వెనకంగా పోయి ఆమెకు పైసలు తినిపించుకుంటా కేసు తెంపిండు వాడు. మొన్న కూడా అన్నది వచ్చే నెల కేసు ఉంది మమ్మీ, నేను ఇక్కడ ఉన్నాను, నేను బొబ్బాయికి వెళ్ళిపోతుంది అన్నది సార్ మొన్న రాత్రి అన్నది. అంటే నేనన్నా వద్దు బిడ్డ, ఎవరిని కాడు ఉంటే ఎవరు చూస్తారు, అందుకని ఉండే నేను చూసుకున్నా అంటే లేదు మమ్మీ నేను పోతాంటే నన్ను ఏడికొని ఉన్నది అయ్యా. అంటే నేను ఎక్కడికి వెళ్ళినా అనుమానం వ్యక్తం చేసేవాడు. చుట్టూ అనుమానమే పడుకుంటా ఎమ్మడెమ్మడే ఫాలో చేసేగాడు. మొన్న కూడా మా ఇంటి మీదకి వచ్చి చెయ్యి కోసుకున్నాడు. మొత్తం కోసుకుంటూ పోయి అత్తపూర్ పిఎస్లో కంప్లైంట్ ఇచ్చిన సార్ మమ్మల్ని భయపడిపిస్తున్నాడు, చేతి కోసుకుంటున్నాడు, నా పిల్లని టార్చర్ పెడుతుండంటే వాళ్ళు పట్టించుకోకపోయారయ్యా. వాళ్ళు ఏమన్నారు, నీ బిడ్డ ఏమో ఏమన్నా లైన్లో పెట్టిందో ఏమో అందుకే మొగున్నొద్దు అంటుంది అన్నారు సార్. నా పిల్ల అట్లాంటిది కాదు. నా పిల్లని రాత్రి కూడా వార్నింగ్ ఇచ్చాడు వాడు, నువ్వు డ్యూటీకాడికి రా నేనేం చేస్తున్నావు చూడంటే ఆ పిల్లని పొద్దున వద్దా నా డ్యూటీకి వద్దామంట వచ్చిందయ్యా. అదే పాపం అయిపోయింది. రాత్రి కూడా గొడవ జరిగింది అంటున్నారు. పెళ్ళోళ్ళు వచ్చిండ్రు అయ్యా, బొమ్మాయి నుండి చుట్టాలు వచ్చిండ్రు. వాళ్ళ దగ్గర వచ్చి మాట్లాడుతున్నాడు పైన బంగ్లా మీద. నా బిడ్డ చూసి వాడిని గదిలిచ్చి పంపింది. పంపుతప్పుడే వార్నింగ్ ఇచ్చాడు, నువ్వు రేపు డ్యూటీ కాడికి వస్తావు కదా నీ పని చేసావు చూడు అన్నాడు. అన్నట్టు గత 2-3 సంవత్సరాలుగా కూడా ఇటు రాజు డెబోరాకు సంబంధించి విడాకుల వివాదం నడుస్తూ ఉంది. తనను తీవ్రమైనటువంటి అనుమానంతో చూసేవాడు తన కూతుర్ని అంటూ కూడా డెబోరా తల్లి చెప్తా ఉంది. పూర్తిగా రక్తసిక్తంలో పడి ఉన్నటువంటి కూతుర్ని చూసి తీవ్ర శోక సముద్రంలో తన తల్లి మునిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మనం మాట్లాడినప్పుడు కూడా తీవ్ర భావోద్వేగానికి లోనవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్టు శ్రీకాంత్, విజయ్ బిగ్ టీవీ, గాంధీనగర్.